అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయడం ద్వారా మనం వీడియో పెట్టిన వెంటనే ఆ వీడియో యొక్క లింక్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మన ఛానల్లో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అలాగే ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం, జాబ్ నోటిఫికేషన్స్ కానీ, వారికి సంబంధించినటువంటి గైడెన్స్ కానీ, వారికి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ మన ఛానల్లో వీడియో చేయబడతాయి. అలాంటి వీడియోస్ కావాలనుకునేవారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు మంచి ఫలితం దక్కుతుంది. ఇప్పటికే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి చాలా వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. అవి ఒకసారి చూడండి. మీకు ఉపయోగపడతాయి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మనం ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మన ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీ సెట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2020కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అలాగే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి మనకి దీంట్లో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 అనేది అన్ని సబ్జెక్టులు రాసే, ఏపీ సెట్ అన్ని సబ్జెక్టులు రాసే వారికి పేపర్ 1 అనేది ఉపయోగపడుతుంది. దీంట్లో ఎక్కువగా రీజనింగ్, మ్యాథమెటికల్ అలాగే టీచింగ్ అప్టుడేట్కి సంబంధించినటువంటి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ మ్యాథ్స్ అభ్యర్థులకి ఇది కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు కూడా సేమ్ ఇదే పేపర్ ఉంటుంది. కాబట్టి ఈ నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా కొన్ని దీని మీద దృష్టి సాధించాల్సి వస్తుంది. మీ పేపర్లో ఎక్కువ మార్కులు వచ్చినా కూడా దీనిలో కూడా రావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఏపీ సెట్కి సంబంధించినటువంటి పేపర్ 1 ఆల్ సబ్జెక్ట్స్ అందరికీ ఉపయోగపడే జనరల్ పేపర్ ఇది. ఈ జనరల్ పేపర్లో ఎన్ని టాపిక్స్ ఉంటాయి, ఏ టాపిక్స్లో ఎలాంటి ప్రశ్నలు మనకి ఇంతకుముందు ప్రస్తుతం వచ్చున్నాయి పాత ప్రశ్న పత్రాల్లో, ఎటువంటి టాపిక్లు మనము చదువుకోవాలి, ఏ హెడ్డింగ్ కింద ఏ టాపిక్లు చదవాలి అనే అంశాలు మనం ఈ వీడియోలో చూద్దాం. మనకి టీచింగ్ యాప్టిట్యూడ్ రీసెర్చ్, టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ని టెస్ట్ చేయడమే ఈ పేపర్ 1 యొక్క ముఖ్యమైన ఉద్దేశం. టు చెక్ ద క్యాపబిలిటీ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఎబిలిటీస్. టీచింగ్ అండ్ రీసెర్చ్ ఎబిలిటీస్ని టెస్ట్ చేయడమే ఈ పేపర్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో 10 టాపిక్లు అనేటివి ఉండడం జరుగుతుంది. ఈ 10 టాపిక్లో మనకి 50 బిట్లు అనేది రావడం జరుగుతుంది. ఒకసారి చూడండి. టీచింగ్ ఆప్టిట్యూడ్ మొదటిగా మనకి టీచింగ్ ఆప్టిట్యూడ్ అనేది ఉంటుంది. ఈ టీచింగ్ ఆప్టిట్యూడ్ వచ్చేసి టీచింగ్ ఆప్టిట్యూడ్ దీంట్లో మనకి కాన్సెప్ట్, ఆ టీచింగ్కి సంబంధించిన కాన్సెప్ట్స్, అలాగే టీచింగ్ ఆబ్జెక్టివ్స్, అలాగే లెవెల్స్ ఆఫ్ టీచింగ్, ఏ లెవెల్స్లో టీచింగ్ ఎలా ఉంటుంది అనేది, అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లర్నర్స్, అడల్సెంట్స్ అలాగే అడల్ట్స్ ఎటువంటి డిఫరెన్సెస్ అనేటివి ఉంటాయి వాళ్ళ ఏజెస్లో, వాళ్ళ క్యారెక్టర్స్లు అనేటివి, అలాగే ఇండివిజువల్ డిఫరెన్సెస్ వైయక్తిక భేదాలు, ఒక్కొక్క విద్యార్థికి ఒక విద్యార్థి మరిటువంటి వైయక్తిక భేదాలు, దేని ఆధారంగా వైయక్తిక భేదాలు ఉంటాయి అనేది వైయక్తిక భేదాలకు సంబంధించి, అలాగే మెథడ్స్ ఆఫ్ టీచింగ్. ఈ మెథడ్స్ ఆఫ్ టీచింగ్లో కొన్ని టీచర్ సెంటర్స్ మెథడ్స్ ఉన్నాయి, లర్నర్ సెంటర్స్ మెథడ్స్ ఉన్నాయి. అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు ఉన్నాయి, విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు ఉన్నాయి. ఈ 2 బోధనా పద్ధతులకు సంబంధించి బోధనా పద్ధతుల్లో ఏమేమి తేడాలు ఉన్నాయి, ఏది బెస్ట్, ఇది ఏ టాపిక్కి ఏది బెస్ట్ అనేది దాని గురించి ఈ 2 మెథడ్స్ గురించి ఉంటుంది. అలాగే టీచర్ సెంటర్స్, చైల్డ్ సెంటర్ తర్వాత ఆఫ్లైన్ వర్సెస్ ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్కి ఆన్లైన్ క్లాసెస్కి డిఫరెన్స్ ఏంటి, ఎలా ఏ మోడల్లో ఆఫ్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, అలాగే ఇంటర్నెట్ సంబంధించిన ఐసీటీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, అలాగే ఎవాల్యుయేషన్ సిస్టమ్ ఎలా ఉంది, మెథడ్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఎవాల్యుయేషన్ సిస్టమ్ అనేది ప్రజెంట్ ఏ విధంగా ఉంది, అంతకుముందు ఏ విధంగా ఉన్నది అనే అంశం. కాబట్టి ఈ టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించినటువంటి పూర్తి బిట్లు, దానికి సంబంధించిన బిట్లు అనేది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మనము ఈ టీచింగ్ ఆప్టిట్యూడ్ బిట్లు ఎక్కువగా మనము స్కోర్ చేసేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనము టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి దానికి సంబంధించి దానికి రిలేటెడ్గా ఉండే ప్రశ్నలు మనకు రావడం జరుగుతుంది. ఎక్కువ ప్రశ్నలకి మనం దీనికి సమాధానాలు పెట్టేదానికి అవకాశం ఉంది. దీని మీద కొద్దిగా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అలాగే రీసెర్చ్ ఆప్టిట్యూడ్, ఇక్కడ దీని మెయిన్ ఉద్దేశంలో టీచింగ్ అండ్ రీసెర్చ్ కాబట్టి ఈ రీసెర్చ్ యాప్టిట్యూడ్కి సంబంధించి కూడా రావడం జరుగుతుంది. ఈ రీసెర్చ్ మీనింగ్ ఏమిటి, రీసెర్చ్ ఎన్ని టైప్స్ ఆఫ్ రీసెర్చెస్, అలాగే మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్ ఏమున్నాయి, అలాగే స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ చేసేటప్పుడు ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, అవి ఎలా ఫాలో అవ్వాలి అనే అంశాలు, అలాగే అప్లికేషన్స్ ఆఫ్ ఐసీటీ. ఇక్కడ మనం చూసినట్టు ఐసీటీ బేస్డ్ ఎడ్యుకేషన్లో, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో, ఈ కమ్యూనికేషన్లో కూడా ఈ రీసెర్చ్లో ఈ ఐసీటీ అనేది ఉపయోగపడుతుంది ఈ రీసెర్చ్. అలాగే ఎథిక్స్ ఆఫ్ రీసెర్చ్ యొక్క ఎథిక్స్, వీటికి సంబంధించినటువంటి బిట్లు అనేవి ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఇవి కూడా మనకి థియరిటికల్ బిట్లే కాబట్టి వీటిని కూడా మనం ఎక్కువ స్కోర్ చేసుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి అందులో ఈ టీచింగ్ ఆప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ మీద మనకి మెయిన్ ఈ పేపర్ 1 యొక్క ఉద్దేశం అదే. కాబట్టి వీటి మీద ఎక్కువ బిట్లు వచ్చేదానికి మనకి అవకాశం ఉంది.
అలాగే మూడవది వచ్చేసి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. ఈ ప్యాసేజ్లో మనకి అక్కడే ప్రశ్నలు ఉంటాయి. మనకి పెద్ద ప్యాసేజ్ కొద్దిగా డిఫికల్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్యాసేజీని మనం కొన్ని ఆల్రెడీ ఇప్పటికి ప్రతి ఎగ్జామ్లో కూడా ప్యాసేజెస్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఉన్నాయి. ఆ ప్యాసేజీని ఒకసారి బాగా మనం క్షుణ్ణంగా చదవడం ద్వారా మనం ఈ ప్యాసేజీలో ప్రశ్నలు కూడా బాగా ఈజీగా సమాధానాలు రాయగలగవచ్చు. ఈ మూడవది. అలాగే నాలుగవ టాపిక్ వచ్చేసి కమ్యూనికేషన్ సంబంధించినటువంటిది. ఈ కమ్యూనికేషన్ సంబంధించినట్లో మీనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్, వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అండ్ ఇంట్రా కల్చరల్ కమ్యూనికేషన్, అలాగే మాస్ మీడియా, సొసైటీ అండ్ బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్, గుడ్ కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ద బ్యారియర్స్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్కి ఏమి అడ్డంకులు ఉన్నాయి అనే అంశాలు, అలాగే సొసైటీకి సంబంధించి, అలాగే మీడియాకి సంబంధించినటువంటి, అలాగే టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్, వెర్బలు, నాన్ వెర్బలు, ఇంట్రా కల్చరు, ఇటువంటి ఈ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి బిట్లు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇది కూడా థియరిటికల్గా కాబట్టి దీన్ని కూడా మనం ఎక్కువ స్కోర్ చేసుకునే దానికి అవకాశం ఉంది. అలాగే ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. దీంట్లో మనకి నెంబర్ సిరీస్ సంబంధించి, అలాగే కోడ్స్కి సంబంధించినటువంటి, అలాగే రిలేషన్షిప్స్కి సంబంధించినటువంటి రావడం జరుగుతుంది ఇది రీజనింగ్ కింద. అలాగే మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ కింద ఫ్రాక్షన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, అలాగే రేషియో, ప్రపోర్షన్, ప్రాఫిట్, లాస్, ఇంట్రెస్ట్, డిస్కౌంట్, యావరేజ్ అనే అంశాలు ఎక్కువగా ప్రశ్నలు అడగడం జరిగింది. వాళ్ళు మనకి ఇచ్చిన సిలబస్, అఫీషియల్ సిలబస్లో కూడా ఈ టాపిక్స్లు మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ టాపిక్స్ మనం కొద్దిగా బాగా చూసుకోవచ్చు. ఈ రీజనింగ్ దీనికి సంబంధించి న్యూమరికల్ అబిలిటీస్ అవి కాకుండా ఈ ఫ్రాక్షన్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో, ప్రపోర్షన్, ప్రాఫిట్, లాస్, ఇంట్రెస్ట్, డిస్కౌంట్ ఇవన్నీ ఖచ్చితంగా 8th క్లాసు పాత టెక్స్ట్ బుక్ల్లో చాలా వివరంగా ఒక్కొక్క దాని గురించి చాలా లెక్కలు అనేటివి ఉన్నాయి. అవి ప్రాక్టీస్ చేస్తండి. దానికి సంబంధించిన మోడల్ థియరీ కూడా మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఖచ్చితంగా మీరు 8th క్లాసు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో దీనికి సంబంధించి టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, రేషియో కానీ, ప్రొఫెషనల్స్ కానీ, అలాగే ప్రాఫిట్, లాస్, ఇంట్రెస్ట్, డిస్కౌంట్ వీటికి సంబంధించి ఎక్కువగా బాగా మనకి సమాచారం ఉంది 8th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి అకాడమీ టెక్స్ట్ బుక్లో కూడా 7th, 8th వాటిల్లో కూడా 8th, 9th వాటిల్లో మనకి ఈ టాపిక్స్ అనేవి మనకి 6th, 7th వాటిల్లో దొరుకుతాయి. అవి కూడా ఒకసారి చేసుకోండి. అలాగే ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ బుక్లో కూడా మనకి ఎక్కువ దీనికి సంబంధించినటువంటి ఎక్కువ రావడం జరుగుతుంది. ఇవి 5 చాప్టర్స్. ఇంకా మనకి 5 చాప్టర్స్ ఉన్నాయి. అవేమిటో మనం ఇప్పుడు చూద్దాం. 6వ యూనిట్ నుంచి ఏమేమి ఉన్నాయో చూద్దాం. 6వ యూనిట్ వచ్చేసి మనకి లాజికల్ రీజనింగ్. దీంట్లో లాజికల్ రీజనింగ్ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గ్యుమెంటు, అలాగే వెన్ డయాగ్రామ్స్లో లాజికల్ థింకింగ్ గురించి, అలాగే యూజెస్ ఆఫ్ లాంగ్వేజ్ యూజెస్ అండ్ డిడక్టివ్ అండ్ ఇండక్టివ్ రీజనింగ్ వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఇది కూడా థియరిటికల్ పార్టు. కాకపోతే ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ అని కొద్దిగా ఇక్కడ మనకి కొద్దిగా లాజికల్గా ఉండడం జరుగుతుంది. వీటికి సంబంధించి బిట్లు అనేది రావడం జరుగుతుంది. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ డేటా సంబంధించినటువంటి అంశాలు, అలాగే బార్ చార్టు, హిస్టోగ్రాము, పై చార్టు, టేబుల్ చార్టు, మ్యాపింగ్ ఆఫ్ డేటా వీటికి సంబంధించినటువంటి ఖచ్చితంగా 5 మార్కులు ఒకటి ఇస్తాడు. ఒకటి టేబుల్ ఇక్కడ మనకు బార్ డయాగ్రామ్ కానీ, పై చార్ట్ కానీ ఒక టేబుల్ ఇచ్చేసి దానికి సంబంధించి 4 లేదా 5 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ప్రతిసారి కూడా దీంట్లో ఖచ్చితంగా బిట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత 8వ టాపిక్ వచ్చేసి ఐసీటీ. దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించినటువంటి అబ్రివేషన్స్, అలాగే అక్కడ ఉపయోగించే టెర్మినాలజీ, అలాగే డిజిటల్ ఇనిషియేటివ్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్లో అమలవుతున్నటువంటి డిజిటల్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, అలాగే బేసిక్స్ ఆఫ్ ఇంటర్నెట్ బేసిక్స్, అలాగే ఈమెయిల్కి సంబంధించినటువంటి బేసిక్స్, ఈమెయిల్ సంబంధించిన సమాచారం, అలాగే ఆడియో అండ్ వీడియో కాన్ఫరెన్స్లకు సంబంధించినటువంటి అంశాలు మనకి ఐసీటీ దాని కింద మనకి రావడం జరుగుతుంది. అలాగే పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మనకి ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సమ్మిట్స్, మీటింగ్స్ దానికి సంబంధించిన అంశాలు ఎక్కువగా రావడం జరుగుతుంది. గత 2019లో మనం పరిశీలనపత్రం ఒకసారి గమనించినట్లయితే ఎక్కువ మనకి ఈ కమిటీల మీద ఎక్కువ ఎన్విరాన్మెంట్కి సంబంధించి బయోడైవర్సిటీ మీద వాటి మీద రావడం జరిగింది. అలాగే మాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పందం దీని మీద కూడా 1-2 బిట్లు రావడం జరిగింది. అలాగే రియో సమ్మిట్ మీద కూడా బిట్ రావడం జరిగింది.
అలాగే బయోడైవర్సిటీ, సోలారు, విండ్, హైడ్రో ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ, బయోమాసు, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి అన్ని అంశాలని మనకి కవర్ చేస్తూ వీటిని రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మనకి ఒప్పందాలు, అంతర్జాతీయ ఒప్పందాలు ఏవైతే జరిగాయో ఆ ఎన్విరాన్మెంట్ మీద, ఆ ఒప్పందాల మీద ఖచ్చితంగా బిట్లు అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మనకి జనరల్ టాపికే కాబట్టి దీన్ని కూడా మనం ఎక్కువ స్కోర్ చేసేదానికి అవకాశం ఉంది. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కూడా మనకి బిట్లు వస్తాయి. ఇక్కడ వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాగే తర్వాత ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి, అలాగే స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సమాచారం, అలాగే మనము హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యాన్సియంట్ అంతకుముందు ఎలా ఉంది, పోస్ట్ ఇండిపెండెన్స్ ఎలా ఉంది, అలాగే ప్రీ ఇండిపెండెంట్ ఎలా ఉంది, పోస్ట్ ఇండిపెండెంట్ ఎలా ఉంది, అలాగే నాన్ కన్వెన్షనల్ అండ్ కన్వెన్షనల్ ప్రోగ్రామ్స్ ఏమేమి జరుగుతున్నాయి, పాలసీస్ అండ్ గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్, ఇట్లాంటి సంబంధించినటువంటి అంశాల్లో మనకి బిట్లు వచ్చేదానికి అవకాశం ఉంది. అదంటే ఈ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి ఈ మధ్య కాలంలో మనకి జాతీయ విద్యా విధానంలో ఈ హైయర్ ఎడ్యుకేషన్లో చాలా మార్పులు అనేది సూచించడం జరిగింది. ఆ జాతీయ NEP 2020లో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి బిట్లు ఈసారి ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే మనకి టీచింగ్ దాంట్లో కానీ, అలాగే రీజనింగ్, రీసెర్చ్ దాంట్లో కానీ, ఈ హైయర్ ఎడ్యుకేషన్ టాపిక్లో కానీ మనకి NEP 2020లో ప్రతిపాదించినటువంటి చాలా అంశాలు మనకి ఈ బిట్ల రూపంలో ఇక్కడ వచ్చేదానికి అవకాశం ఉంది. ఏపీ సెట్కి సంబంధించి మనకి జాతీయ విద్యా విధానం 2020లో దానికి సంబంధించి 2-3 బిట్లు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ జాతీయ విద్యా విధానం గురించి కూడా మనం సమగ్రంగా తెలుసుకొని ఉండాలి. ఈ జాతీయ విద్యా విధానానికి సంబంధించి మన ఛానల్లో ఇప్పటికే ఒక వీడియో చేయబడింది. పూర్తి సమాచారంతో దాదాపు అరగంట పాటు ఒక వీడియో చేయబడింది. ఆ వీడియో మీరు ఒకసారి చూసినట్లయితే ఈ విద్యకు సంబంధించినటువంటి చాలా బిట్లు అనేవి ఈ టాపిక్లు ఇక్కడ కవర్ అవుతున్నాయి. వీటికి సంబంధించిన అన్ని అంశాలు మనకి అక్కడ ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి ఇక్కడ మనకి స్పెసిఫిక్గా టాపిక్ ఇచ్చున్నాడు. కాబట్టి ఈ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించినటువంటి అంశాలు అందులో చాలా ఉన్నాయి. అవి ఒకసారి చూస్తే మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ మనకి 10 టాపిక్స్ అనేవి ఉండడం జరిగింది. మనకి 50 ప్రశ్నలు అనేటివి వీటిలో వస్తాయి. కాబట్టి ప్రతి టాపిక్ నుంచి 5 ప్రశ్నలు అనేది ఖచ్చితంగా, ప్రతి టాపిక్ నుంచి 5 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు, అంటే 10 టాపిక్లకి 100 మార్కులు, ఒక్కొక్క టాపిక్కి 10 మార్కులు రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి దీంట్లో కూడా మనకి 5 బిట్లు వస్తాయి, 10 మార్కులు వస్తాయి. ఇవి ఎక్కువగా మనకి జాతీయ విద్యా విధానంలో సూచించినటువంటి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి జాతీయ విద్యా విధానం మీరు కానీ ఒకసారి నా వీడియో చూసి మనం మీ పాయింట్స్ నోట్ చేసుకున్నట్లయితే దీని మీద మీరు ఎక్కువ బిట్లు స్కోర్ చేసేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఎక్కువగా వీటి మీద దృష్టి సాధించాలి. టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఎన్విరాన్మెంట్, దీని మీద. మ్యాథమెటికల్ అభ్యర్థులు వచ్చేసి వాటిల్లో వాళ్ళకి మ్యాథమెటికల్ రీజనింగ్, అలాగే డేటా అనాలిసిస్ ఉన్నాయి. ఆ 2 టాపిక్లు వాళ్ళు చూస్తారు. కాబట్టి అందరికీ సమానంగా ఉంటుంది ఈ పేపర్ అనేది. మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అనుకూలం కాదు, అలాగే ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అనుకూలం కాదు, సోషల్ వాళ్ళకి కూడా అనుకూలం కాదు, అందరికీ సమానంగానే ఉంటుంది. కాబట్టి అందరూ మీరు మంచి స్కోర్ చేయాలని ఈ టాపిక్లు బాగా కవర్ చేసుకోవాలి. గత ప్రశ్నాపత్రాలని 2-3 మోడల్ పేపర్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మార్కెట్లో మోడల్ పేపర్స్ బుక్స్ ఉంటాయి, అవి చూడండి. ఆ బిట్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఈ టాపిక్స్ చదువుకోండి. అయితే మనకి ఈ సిలబస్లో ఇచ్చినటువంటి ఈ టాపిక్ స్పెసిఫిక్గా మెన్షన్ చేసిన టాపిక్స్ని ఎక్కువగా ప్రెజర్ చేసి ఎక్కువ దాని మీద దృష్టి సాధించి చదవండి. ఈ పేపర్ 1లో వచ్చే మార్కులు, మనకి పేపర్ 2లో వచ్చే మార్కులు రెండింటినీ యావరేజ్ తీసుకోవడం జరుగుతుంది మన క్వాలిఫైయింగ్ మార్క్స్ కట్ ఆఫ్ చూసేటప్పుడు. కాబట్టి ఈ పేపర్ కూడా సమప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది మీ సబ్జెక్టుతో పాటు. కాబట్టి ఈ వీడియోలో మనం ఈ చెప్పినటువంటి ఇవన్నీ మీరు ఒకసారి చూడండి, ముఖ్యమైన పాయింట్స్ నోట్ చేసుకోండి. ఈ వీడియో ఏపీ సెట్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరికీ చేరే విధంగా షేర్ చేయండి. మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.